శివుడు, రాజరాజు అంటే శివుడు. ఆ రాజరాజు అనే శివుడికి ఈశ్వరి ఎవరు? ఐశ్వర్యం ఇచ్చేది రాజరాజేశ్వరి. కాబట్టి శివుడి యొక్క భార్య రాజరాజేశ్వరి, శక్తి స్వరూపిణి. అటువంటి ఆ అమ్మ ఈరోజు మనందరిచే కొలవబడింది, మనకు దర్శనమిచ్చి అనుగ్రహించింది. ఆ రాజరాజేశ్వరి మాత, అపరాజిత రాజరాజేశ్వరి మాత యొక్క పాద అరవిందములకు సభక్తికంగా అందరి తరఫున మరొక్కసారి నమస్కరిస్తూ, ఈ భారత భాగవత రామాయణ భగవద్గీతలలో శ్రీమద్ భాగవతం తీసుకుంటే చెప్పాడండి, భాగవతం గనక పఠించి తద్వారా భగవతత్వాన్ని మనసు దగ్గరగా తీసుకు వెళ్ళకపోతే వాడి బ్రతుకు ఏంటో చెప్పారు పోతన గారు. అంతకంటే ముందు ఇది దేవ్యాలయం కాబట్టి ఈ దేవ్యాలయంలో దేవి ఆరాధన చెయ్యని వాడు అమ్మని అనుగ్రహించి, అమ్మ అనుగ్రహం కోసం పాటుపడి అమ్మని అర్చించిన వాడి బ్రతుకు ఏంటో దేవి భాగవతంలో అమ్మను తానే అమ్మగా మారినటువంటి ములుగు పాపయ్యారాధ్యుల వారు చెప్పారు ఒక మాట. అఖిలాండ జనని నిత్యార్చన లేనట్టి కొంప కాదు అది కోళ్ళ గంపగాని, త్రిపుర సుందరి తృప్తి తీర్చని అన్నీచు సిరులు కావు అవి కొండ చెరులు కాని, ఆదిశక్తిని కూర్చి అత్యసల్పని వాని కేలు కాదు అది బండి కీలుగాని, అంబికనెప్పుడు అభినుతింపని వాని నోరు కాదు అది కట్టె వేరుగాని, భగవతి కొసంగలేని దుర్భగుడు కూర్చు ధనము కాదు అది నరక సాధనముగాని, ధారుణీశ్వర తెలియంగలేరు జనులు తల్లి జగదంబ, తల్లి జగదంబ నత కల్పవల్లి సుమ్ము. ఆ అమ్మ నమస్కరిస్తేనే కల్పవృక్షంలాగా కోరికలు తీర్చే తల్లెటండి ఆ అమ్మ. అటువంటి అమ్మని ఆరాధించిన వాడి బ్రతుకు ఎందుకు అంటే వాడి బ్రతుకు వ్యర్థం, వాడి సంపాదన మొత్తం కూడా నరకానికి సాధనమే అవుతుంది తప్ప ధనం కాదు అన్నది పాపయ్యరాజులు వారు చెప్పారు. ఆ రకంగా అమ్మను ఆరాధించిన వాడి గతి ఏదైతే భగవంతుడు అనేటువంటి అమ్మ యొక్క పురుషుడు ఎవరైతే ఉన్నాడో, అమ్మ యొక్క పురుష స్వరూపమైన శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుని ఆరాధించినాడు బ్రతుకు ఏంటంటే, నారాయణుని నామ దివ్యాక్షరములపై కరగని మనములు కఠిన శిలలు, మురవైరి కథలకు ముదితాశ్రు రోమాంచ మిళితమై ఉండని మేని ముద్దు, చక్రికి మ్రొక్కని జడుని ఔదలనున్న కనక కిరీటంబు, కట్టె మోపు మాధవార్పితముగా మనని మానవు సిరి వనదుర్గ చంద్రికా వైభవంబు, కైటభారి భజన కలిగి ఉండని వాడు గాలిలోన ఉండు కదలు శవము, కమలనాభు పదము కననివాని బ్రతుకు, పసిటికాయలోని ప్రాణి బ్రతుకు అని అంత దుర్భరంగా చెప్పాడండి భగవంతుని ఆరాధించిన వాడి బ్రతుకు ఎట్లుంటుందో తెలుసా? రాక్షసులు దేవతలు బాగా సముద్ర మథనం చేశారు. రాక్షసులు ఏమో అమృతం కావాలంటున్నారు, దేవతలు మాకు అమృతం వద్దు అమ్మ కావాలంటున్నారు. ఆ అమ్మ ఉద్భవించింది. తొలుకారు మెరుగు కైవటి థళ థళమని మేని మెరయ ధగ ధగయనుతున్, కలుములని నెడి చూపుల చెలువంబుల మొదలి టెంకి సిరి పుట్టె నృపా. ఆ అమ్మ చూపులు మన మీద పడితే చాలట మన జీవితాలు బాగుపడతాయి. నేను ఈ పారాయణ 4 కాగానే పొరపాటున మైకు సుబ్రహ్మణ్యం గారికి ఇస్తానేమో, గుర్తు చేయండి. 2 నిమిషాల పాటు మీనాక్షి పంచరత్నం చదివి తీరాలి మనం. ఎందుకంటే అమ్మ చేప వంటి కళ్ళు కలిగిన మీనాక్షి దేవి యొక్క కంటి చూపులు మనం ప్రసరిస్తేనే మన జీవితాలు బాగుపడతాయి. కాబట్టి రాజరాజేశ్వరి మాతను చూసేటప్పుడు కంచి కామాక్షి మధుర మీనాక్షి ఏదో ఒక స్తోత్రం చేసి తీరాలన్నమాట. అయితే అటువంటి రాక్షస దేవతల మధ్య జరిగినటువంటి ఆ ప్రయత్నంలో అమృతం పైకి రాగానే నాకు కావాలని అమృతంగా సెగబడ్డారు రాక్షసులు. కూర్చోబెట్టాడు విష్ణువు. అటు 2 దేవతల రాక్షసుల్ని ఒక మోహిని రూపాన్ని దాల్చాడు. పాలెండ్లపై నున్నపై జారించి మెల్లన చక్కనొత్తు, తలుకు తల్కని గండ ఫలకంబులయించు ఉలయించి కింగేలను జగించు, కడు మెరుంగులు వా
వాడు కడుకన్నులలాచు అల్లాచి రెప్పలనందగొలుపు సవరని ధరహాస చంద్రిక చిలికించి కెమ్మోవి చిక్కుబరచు దళిత ధమ్మిల్ల కుసుమగంధం ముమిరయ కంకణాది క్షణంకృతుల్ గొడలు గొలుప సవరని ధరహాస చంద్రిక చిలికించి కెమ్మోవి చిక్కుబరచు వడలి కాంతులు పట్టులే కులుకబారు సన్నవలి పంపుపై ఎద చౌకళింప. ఈ పద్యం ఎంతైతే మనోహరంగా ఉందో అంత మనోహరంగా వచ్చిన మోహినీదేవి రాక్షసులకు ఎట్ట కనిపించిందంటే ఏదో ఒక ఆకర్షణగా కనిపించింది. వాడు ఆకర్షణలో పడిపోయారు. కానీ దేవతలకు మాత్రం అన్నపూర్ణగా దర్శనం ఇచ్చింది. అమ్మా అన్నపూర్ణ మాత అన్నారు. వెంటనే రాక్షసులను దాన్ని పక్కన పెట్టేసింది, మాయలో పెట్టింది, దేవతలందరికీ అమృతానికి పంచింది. ఆ రకంగా భగవంతుని కొలిచినటువంటి వాడికి ఎప్పటికీ చెరుపు లేదు, వాళ్ళకి అమృతమే సిద్ధిస్తుంది. భగవంతుని కాదని తీసి పారేసిన వాడికి ఎప్పటికి కూడా మృతత్వమే తప్ప అమృతత్వం రాదు అనే విషయాన్ని భాగవతం చెప్పకనే చెబుతుంది. అటువంటి భాగవతం తర్వాత శ్రీమద్ రామాయణంలో ఆంజనేయ స్వామి వారు సీతా దర్శనం కాలేదని ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. వెంటనే అమ్మవారు అనుగ్రహించింది. ఆంజనేయ స్వామి వారు అన్నారు, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః అని అమ్మవారికి లక్ష్మణుడికి అందరికీ నమస్కరించాడు. ఆంజనేయ స్వామి వారు చేసి వీర విహారం చేస్తున్నాడు. సీతాదర్శనం కాగానే రాక్షసుడు రావణాసురుడితో సమానమైన వేల మంది లక్షల మంది రాక్షసులు అక్కడ ఉన్నా కూడా లెక్క చేయకుండా జేతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జేతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం అని జయఘోష చేశాడు. ఖండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల జ్వాల కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేదనతున్ గడకట్టి భేరికా దండ నినదంబుల జాండము నింద మొత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. ఎందుకు రామచంద్రమూర్తికి ఇచ్చిన భగవంతుడు ఒక్కడే రఘురాముడు అన్నాడు ఆంజనేయ స్వామి వారు. అప్పుడు ఆ రాముని పట్టుకుంటే కనుక బ్రతికి నన్నాళ్ళు సత్సంగ భాగ్యమిచ్చట తనువు విడియేగ సాకేత ధామమచట. బ్రతికినంతకాలం సత్సంగ భాగ్యం కలుగుతుందట. సత్సంగానికి మించిన ఐశ్వర్యం ఇంకోటి లేదు. దానికి ఒక్కడే రాముడు. అయితే ఇందాక చెప్పాను, శమయతే పాపం శమి శత్రు వినాశిని అర్జునస్వ ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. ఏంటంటే అర్జునుడు యొక్క గాంధీవాన్ని ఆ శమి వృక్షం మీద పెట్టినప్పుడు దానికి రక్షణ కలిగితే ఆ రక్షించబడిన గాంధీవాన్ని దించి ఉత్తర కుమారుడిని తన సారథిగా ఉంటూ ఉత్తర కుమారుడిని నెపంగా పెట్టుకుని ఉత్తర గ్రహణంలో గోవులను కాపాడినటువంటి అర్జునుడు, ఆ అర్జునుడి యొక్క విజయానికి కారణం ఏది అంటే శమి వృక్షం మీద అవి దాచిపెట్టుకోవటం వల్ల. మనం కూడా శమి వృక్షాన్ని ఈ రోజు దసరా నాడు కనుక అర్చిస్తే మనకు విజయం ప్రధానమవుతుంది శని వృక్షం వల్ల. కాబట్టి విజయదశమి. ఇక రామస్య ప్రియదర్శిని అంటే ఏంటంటే త్రేతాయుగంలో ఉన్న రాముడికి ఈ జమ్మి చెట్టుకి ఏంటంటే సీతాన్వేషణ కోసం హనుమంతుడు మార్గశిర మాసంలోనే వెళ్ళాడు వానరులంతా. కానీ పట్టుబడింది వైశాఖ మాసంలో రావణాసురుడు.
కానీ వెళ్ళేటప్పుడు రామచంద్రమూర్తి జమ్మి చెట్టు దగ్గర నిలబడి సీతా దర్శనం మీకు కలుగుతుంది అని చెప్పి ముహూర్తం నిర్ణయించి జమ్మి చెట్టు దగ్గర పంపించాట వానరులను. అంటే రామచంద్రమూర్తి యొక్క భార్య ఉందా లేదా అని అనుమానంతో ఉన్న ఈ లోకానికి ఉంది అనే విషయం చెప్పకనే రామచంద్రమూర్తి జమ్మి చెట్టు దగ్గర ముహూర్తాన్ని చెప్పడం ద్వారా చెప్పాడు. రామచంద్రమూర్తికి సీతమ్మ యొక్క దర్శన భాగ్యాన్ని అంటే ఉనికి యొక్క జాడను చెప్పడానికి, హనుమంతుడికి కావాల్సిన విజయాన్ని అందించడానికి ఆ జమ్మి చెట్టు పనికి వచ్చింది. కాబట్టి రామచంద్రమూర్తికి ప్రియమైనటువంటి ఆ సీతమ్మ దర్శనం కావడానికి కావాల్సినటువంటి కార్యక్రమానికి ముహూర్తాన్ని నిర్ణయించినటువంటి ప్రాంతంలో ఉన్న చెట్టు జమ్మి చెట్టు కాబట్టి రామస్య ప్రియదర్శిని. అది ఈ రకంగా రామాయణం అయిన తర్వాత భగవద్గీతలో ఒక్కటే అన్నాడు అర్జునుడు, బావా నేను యుద్ధం చేయను, యుద్ధం చేసి నేను ఈ పెద్దలందరినీ చంపి వాళ్ళ రక్తపు కూడి నేను తినుకుంటూ రాజ్యాన్ని నిలవలసిన అవసరం నాకేంటి? నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా. నాకెందుకు ఈ యుద్ధం అన్నాడు అని గాంధీవం సంసదే హస్తాత్వైవ పరిదహ్యతే. బావా నా చెయ్యి వణికిపోతుంది, నాకు శక్తి పోయింది, నాకు అస్సలు మనస్సు పనిచేయటంలా, గాంధీవం జారిపోతుంది అని జారిపోకుండా పట్టుకోవాల్సిన గాంధీవం జారిపోయింది. వదిలిపెట్టాల్సిన మమకారాల మధ్య పట్టుకొని నా వాడు, నా తాత, నా గురువు అని పట్టుకున్నాడు అర్జునుడు. ఈ లాభం లేదనుకున్నాడు కృష్ణుడు. క్లైబ్యం ఆస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం శక్తోత్తిష్ట పరంతపా. పర్లం తప్పింపజేసే శక్తివంతుడైన అర్జునుడా, చేతకాని వాడేలాగా అటు ఇటు కాని వాడేలాగా ఎందుకయ్యా నువ్వు అటు బాణాన్ని ధరుసుని పారవేస్తావు? లే ఉత్తిష్ట అని చెప్పి నేను చెయ్యను బావా యుద్ధం అన్న వాడిని నేను చేస్తా కృష్ణ అనే స్థితికి మార్చాడు అర్జునుడు భగవద్గీత బోధించడం ద్వారా. ఆ రకంగా ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మనోత్వానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఆ రకంగా ఏ రూపాల్లో భగవంతునికి వచ్చిన ఆయా రూపాల్లో నేను నీకు అనుగ్రహిస్తాను అన్నాడు కృష్ణుడు. అటువంటి భగవద్గీత అయిన తర్వాత భారతంలో దిగు 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 నాగరాజా అని చెప్పి ఇందాక సుబ్రహ్మణ్యం గారు లోపల నుంచి పంచహారతలకు ప్రారంభంలో చెప్పించారు. అప్పుడు అనుకున్నాను భారతంలో ఉదంకోపాఖ్యానంలో నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్కము ఈ రెండును రాజులందు విపరీతముగావున విప్రుడోపు ఓ పండతి శాంతుడయ్యు నరపాలుడు శాపము గ్రమ్మరింపగన్ బహువన పాదపద్ధి కుల పర్వత పూర్ణ సరస్వతీ మహిమ అని ఒక నాగస్థుతి ఉంది. ఆ స్థుతిలో అరిది తపో విభూతి నమరారుల బాధలు వందకుండగా బురగుల వెల్ల కాచిన మహోరగ నాయకుడా నమస్సురాసుర మకుటాగ్రరత్న రుచి శోభిత పాదులకు అద్రినందనేశ్వరునకు భూషణం వైన వాసుకి నాకు మాకు ప్రసన్నుడయ్యడం అని నాగస్థుతి చేశాడు ఉదంకుడు. ఆ నాగస్థుతి శ్రీ మహాభారతాన్ని సంపూర్ణం చేసి అందరూ కూడా ఒక్కసారి వినండి. మా దేవ్యాలయంలో లలితా సహస్రనామంతో పాటుగా మా 3 నిమిషాలు పట్టేదే ఈ స్తోత్రం అందరూ కూడా పఠించండి అని చెప్పేసి మీ అందరికీ విన్నవిస్తూ, ఇది ఆదిశంకర భగవత్పాదుల వారు ఇచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ దసరా రోజు అమ్మవారి శక్తి స్వరూపిణి ఆరాధించేటప్పుడు అయ్యవారైన పరమేశ్వరుడు ఆదిశంకర రూపంలో వచ్చింది. ఉజ్జద్భాను సహస్రకోటి సదృశాం కేయూరహారోజ్వలాం బింబోష్ఠీం స్మితదంత పంక్తి రుచిరాం పీతాంబరాలంకృతాం విష్ణు బ్రహ్మ సురేంద్ర సేవిత పదాం తత్వస్వరూపాం శివాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం ముక్తాహారలసత్కిరీట రుచిరాం పూర్ణేందువక్త్రప్రభాం సింజన్నూపురకింకిణీమణిధరాం పద్మప్రభాసురాం సర్వాభీష్టఫలప్రదాం గిరిసుతాం వాణీరమాసేవితాం మీనాక్షీం ప్రణతో
प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारान्निधिम् श्रीविद्यां शिववामभागनिलयां ह्रीङ्कारमन्त्रोज्ज्वलां श्रीचक्राङ्कितबिन्दुमध्यवसतिं श्रीमत्सभानायिकां श्रीमच्छण्मुखविघ्नराजजननीं श्रीमज्जगन्मोहिनीं मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारान्निधिम् श्रीमत्सुन्दरनायिकां भयहरां ज्ञानप्रदां निर्मलां श्यामाभां कमलासनार्चितपदां नारायणस्यानुजां वीणावेणुमृदङ्गवाद्यरसिकां नानाविधां अम्बिकां मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारान्निधिम् नानायोगिमुनीग्रहस्वसतिं नानार्थसिद्धिप्रदां नानापुष्पविराजितां नारायणेनार्चितां नादब्रह्ममयीं परात्परतरां नानार्थतत्त्वात्मिकां मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारान्निधिम्